బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీసీ బిడ్డను అరెస్టు చేయడం అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నో అవరోధాలను కష్ట నష్టాలను ఓర్చి ఓ బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనలో ప్రశాంత్ ప్రమేయం లేకపోయినా కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు వేధిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పల్లవి ప్రశాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లవి ప్రశాంత్ పై కేసును ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీసీ బిడ్డను అరెస్టు చేయడం అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఎన్నో అవరోధాలు కష్ట నష్టాలను ఓర్చి ఓ బీసీ బిడ్డ ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘటనలో ప్రశాంత్ ప్రమేయం లేకపోయినా కేసులు పెట్టి అరెస్టు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వకుండా పోలీసులు వేధిస్తూ ఉండడమే అందుకు నిదర్శనమని విమర్శించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పల్లవి ప్రశాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్లవి ప్రశాంత్ పై కేసు ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పెద్ద ఎత్తున అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. బీసీ సంఘాలు కూడా ఈ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఇవ్వబిందు, ఈ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ వ్యవహారం చిలికి గాలివాగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రైజ్ మనీ గెలుచుకున్నప్పటికీ ఏమాత్రం ప్రశాంతత లేని పరిస్థితి ఉంది. ఏదైతే ప్రైజ్ మనీ గెలుచుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవకు సంబంధించి వివిధ రకాల కేసులు నమోదు కావడం, ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళు చేసిన రచ్చకు పల్లవి ప్రశాంత్ బలవడం అనేది కొంత వారి అభిమానులు కావచ్చు, కుటుంబీకులు, తల్లిదండ్రులు, అన్ని వర్గాలు, బీసీ వర్గాలను కూడా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ బీసీ కావడం వల్లే ఇలాంటి అభియోగాలను నమోదు చేస్తున్నారు, బీసీ బిడ్డను అణగదొక్కుతున్నారని చెప్పి బీసీ వారి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీసీ సంఘాల ఇప్పటికైతే ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు. బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ బీసీ కావడం వల్లే ఆయనకు ఈ విధంగా జరుగుతుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆర్గనైజర్, బిగ్ బాస్ ఆర్గనైజర్ ఉన్న వారిపైన కేసులు నమోదు చేయలేదు. ప్రత్యర్థులు ఎవరైతే దాడి చేసేందుకు ఎవరైతే ప్రోత్సహించారో వారిపైన కేసులు నమోదు చేయలేదు. కేవలం పల్లవి ప్రశాంత్, అతని అనుచరులు అని చెప్పుకుంటున్న వారిపైన కేసులు నమోదు చేయడం అనేది చాలా వరకు ఇది ప్రశ్నించదగ్గదని చెప్పి బీసీ సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వివిధ వర్గాల నుంచి కూడా ఇటు సిద్దిపేట జిల్లా, గజ్వేల్, తర్వాత ఇతర జిల్లాల నాయకులు కూడా ఈ విషయాన్ని అయితే ఖండిస్తున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అరెస్టు చేయడం ఒక ఎత్తు అయితే అతనిపైన కక్ష సాధింపు ఏంటని చెప్పి బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కొన్ని సెంటర్లలో నిరసనలు కూడా తెలియజేయడం అయితే జరిగింది. పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే ఆయన కూడా ఏదైతే అరెస్టు కాకముందు తాను పారిపోయాను, అజ్ఞాతంలో ఉన్నానని చెప్పారు, కొంత ప్రచారమే జరిగింది. ఈ ప్రచారం జరిగిన క్రమంలో అతను ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. నేను పారిపోలేదు, ఇంటి దగ్గరే ఉన్నానని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిలీజ్ చేయడం అంటే అతను తప్పు ఏదైనా నేను ఒప్పుకున్నాను, ఎవరైతే అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ చేశారో ఆ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తన అభిమానులుగా చెప్పుకుంటున్న వారు దాడులు, అంటే బస్సుల పైన, ప్రైవేట్ వెహికల్స్ పైన దాడులు చేయడం అనేది కొంత నేను కూడా చాలా హట్ అయ్యానని చెప్పి పల్లవి ప్రశాంత్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అధ్యయనం చేసిన తర్వాతే కేసు నమోదు చేశాము,
9 సెక్షన్ల కింద కేసులు పెట్టాము, కోర్టు ముందు హాజరుపరచామని చెప్పినప్పటికీ పూర్తిగా ఇది బీసీ సంఘాల విషయాలకు వస్తే వాళ్ళు మాత్రం బీసీ బిడ్డను మాత్రమే వీళ్ళు ఈ విధంగా చూస్తున్నారు. వేరే ఎవరైనా ఇతర కుల సంఘాలు అంటే పెద్దింటి బిడ్డ అయితే ఈ విధంగా వ్యవహరించేవారా అని చెప్పి వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వివిధ సంఘాల నాయకులతో పాటు కుల సంఘాల ఈ విషయం అయితే కుల సంఘాల వరకు వెళ్ళడం కొంత చర్చనీయాంశంగా అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కుల సంఘాల ఇన్వాల్వ్మెంట్ అనేది ఇటీవల కాలంలో పెరుగుతూ వస్తుంది. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా అదే జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పల్లవి ప్రశాంత్ విషయాన్ని గత కొంతకాలంగా 4-5 రోజులుగా వారు చూసినప్పటికీ పోలీసులు వ్యవహరించే తీరు కావచ్చు, తర్వాత ప్రభుత్వం ఈ విషయం పైన ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడం, తర్వాత బిగ్ బాస్ ఆర్గనైజర్స్ ఏవైతే ఉంటారో వారిపైన కూడా ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం, ఇవన్నీ వ్యవహారాలు చూసిన తర్వాతే కుల సంఘాలు ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాయని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఓకే ఓకే